శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతోంది. మాఘమాసంలో ఎటువంటి నియమాలను పాటించాలి, మాఘమాసం ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ శుద్ధ పాడ్యమి, రాత్రి 2:08 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 12:19 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంతానానికి సంబంధించి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు లాంటివి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు గనక ఇల్లు మారాలన్నా, స్థలం మారాలన్నా, లేకపోతే బదిలీల గురించి ప్రయత్నిస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగటం, మీరు ఆశించినట్టుగా కోర్టు తీర్పులు కూడా అనుకూలంగా మారేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. మీకు గౌరవ మర్యాదలు పెరగటము, దీంతో పాటు ఓర్పుతో, సహనంతో మీరు ప్రతి పనిని పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు శివుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ వృద్ధి అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనేక విషయాలలో అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా హఠాత్తుగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీ యొక్క బంధువుల్ని, మిత్రుల్ని కలవటము, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరగటము, వీటన్నిటితో పాటు ఆర్థికాభివృద్ధి ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, ఎప్పటి నుంచో మీరు పూర్తి చేయాలనుకుంటున్న పనులు ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఉద్యోగంలో ప్రతికూలత ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు, మీకు హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు, చేర్పులు ఉండటము, అలాగే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లాంటివి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం నెమ్మదిగా వీరి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం వీరికి తగ్గుముఖం పట్టడం అనేది గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీకు ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల పైన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఖర్చు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ప్రయత్నాలు అనేవి ముందుకు సాగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు కానీ లేకపోతే మీ ఇతర విషయాలు ఏవైతే మీరు పూర్తి చేయాలనుకుంటున్నారో వాటిల్లో మాత్రం మీకు ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం నెమ్మదిగా వీరికి కూడా మార్పు అనేది గోచరిస్తూ ఉంటుంది.
ముఖ్యంగా మీ ఆరోగ్యము, మీ కుటుంబము, స్థిరాస్తులు వీటిపైన మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే మీ పేరు పైన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానం పేరు మీద కూడా స్థిరాస్తులు లాంటివి పెట్టడము, పెట్టుబడులు లాంటివి పెట్టడం కనపడుతూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీరు ఇతర ప్రదేశాలలో కూడా వ్యాపారం పెట్టడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీని వలన మీకు అధిక ధన నష్టం లేదా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలతో పాటుగా వీరికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మీరు ప్రతి విషయంలోనూ మీ సంతానానికి సంబంధించి ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులు గోచరించడం లేదు. మీ యొక్క కుటుంబాభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తులు అమరే అవకాశం గోచరిస్తోంది. మీరు గనక ఎటువంటి దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తి చూపిస్తున్నా అందులో మీకు ఆర్థికంగా పురోగతి కూడా సూచిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా సింహరాశి వారు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా హఠాత్తుగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. వీటి వలన వీరికి ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. నూతన భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. మీ ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి ఉన్న ఖర్చులు అధికంగా ఉండే అవకాశం. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టడం, నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి కూడా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ సంతానం గనక విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు స్థిరాస్తుల పైన పెట్టుబడులు పెట్టడం కానీ, స్థిరాస్తులు అమ్మటం కానీ వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా ముందుకు సాగేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఎన్ని సమస్యలు ఉన్నా ఓర్పుతో, నేర్పుతో మీరు వాటిని అధిగమిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ముఖ్యంగా ఉద్యోగస్తులు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో వీరికి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీకు గౌరవ మర్యాదలు పెరగటము, పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారబోతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా ముందుకు సాగేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే వ్యాపార పరంగా మీకు ప్రయాణాలు లాంటివి ఉండటము, నూతన భాగస్వామ్యము ఇవి మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయకుండా ఉన్న వ్యాపారాల్లోనే కొనసాగితే తప్పనిసరిగా మీకు ఆర్థికాభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా వీరి శ్రమకు తగిన ఫలితం అనేది లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీ తల్లిదండ్రులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నా కూడా మీకు సమయానికి ఆర్థిక సహాయం కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆశించినట్టుగా పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రయాణాలు లాంటివి ఉండటము, స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు అధిక శ్రమ అనేది కనపడుతూ ఉంటుంది. మీ యొక్క సంతానంతోటి, మీ కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రయత్నించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆర్థికాభివృద్ధి గోచరిస్తున్న, ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ఇక సోదర సోదరీమణులతోటి కలుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తగ్గించుకోవడానికి లేదా తొలగించుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానము వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యపరంగా అనుకూలత, సంతానానికి సంబంధించి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరు అనేక విషయాలలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే మకర రాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మరొక విషయం ఏమిటంటే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా మార్పులు ఉండటం అనేది గోచరిస్తోంది. మీరు కనుక ఉద్యోగంలో మార్పులు కోరుకుంటున్న, స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు ఏవైనా ఉంటే అవి కూడా మీకు లభించేందుకు అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశం గోచరిస్తోంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల వలన నష్టం కలగటం, ఆర్థికంగా కూడా వీరికి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు అధికంగా చేయటం వలన శారీరకంగాను, మానసికంగాను కూడా వీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులతో పాటు ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండటం, నూతన ప్రాజెక్టుల వలన ఇబ్బందికి గురవుతూ ఉండటం, ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు, సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందకపోవటం ఇవి మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, అలాగే వారి యొక్క విద్య పైన మీరు ప్రత్యేకించి శ్రద్ధను వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఆర్థికపరమైన మార్పులతో పాటు వీరు కోరుకున్న విధంగా వీరికి అనేక విషయాలలో శుభ పరిణామాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. సంతానానికి అనేక విషయాలలో శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. వారు ఆశించిన విధంగా వారికి కాలేజీల్లో అడ్మిషన్లు లభించడంతో పాటు వారు కోరుకున్న వృత్తులలో కూడా వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులతో పాటు స్థానచలనము, బదిలీలు ఇవి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.